2024లో వేసినటువంటి ఒక ఓటు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చింది, వేల రూపాయల సంక్షేమాన్ని కల్పిస్తా ఉంది. ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు పోలవరానికి 12,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 12,000 కోట్లు, ఒక ఓటు రైల్వేలకి 70,000 కోట్లు, ఒక ఓటు నేషనల్ హైవేలకి 70,000 కోట్లు, ఒక ఓటు విశాఖకి రైల్వే జోన్, ఒక ఓటు తల్లికి వందనంలో 15,000 కోట్లు, 15,000 రూపాయలు, ఒక ఓటు అన్నదాత సుఖీభవ, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు 1,00,000 కోట్ల BPCL ప్రాజెక్ట్, ఒక ఓటు 1,00,000 కోట్ల గూగుల్, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టర్, 12,500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఈ రాష్ట్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మనకు అందిస్తున్నటువంటివి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు తలుపు తట్టినా నో అనకుండా మనకి అది పోలవరం కావచ్చు. మేడం, మీరిచ్చినటువంటి ఢిల్లీలో మాకున్నారు అన్నటువంటి ఒక భరోసా ఇవాళ మాకు కల్పించారు మీరు. మేము పోలవరం మీద వెళ్తే వెంటనే సంబంధిత అధికారులతో మీరు మాట్లాడతారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం, గత ప్రభుత్వం 12%, 13% వడ్డీలతో చేసింది అంటే బ్యాంకులతో మాట్లాడి మీరు 9% ఇప్పించారు మీరు.